హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్గా ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుండి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో చాలా రకాల పోస్ట్ని రిలీజ్ చేశారు. పోస్ట్ కోడ్ ప్రకారం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. పోస్ట్ కోడ్ PCM 12023కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 పాస్ అయి ఉండాలి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్తో. ఇందులో టోటల్గా 15 వేకెన్సీస్ ఉన్నాయి. MDL 12023 పోస్ట్కి ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి మెకానికల్ డీజిల్ ట్రేడ్లో. దీంతో పాటుగా క్లాస్ 10 పాస్ అయి ఉండాలి. ఇందులో టోటల్గా 54 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ కోడ్ FTR 12023కి ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి ఫిట్టర్ ట్రేడ్లో. దీంతో పాటుగా క్లాస్ 10 పాస్ అయి ఉండాలి. ఇందులో టోటల్గా 28 వేకెన్సీస్ ఉన్నాయి. BLR 12023 పోస్ట్ కోడ్కి రిలవెంట్ కోర్సులో ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి 2 ఇయర్స్ డ్యూరేషన్తో. దీంతో పాటుగా క్లాస్ 10 పాస్ అయి ఉండాలి. దీంతో పాటుగా సెకండ్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇందులో టోటల్గా 25 వేకెన్సీస్ ఉన్నాయి. WLD 12023 పోస్ట్ కోడ్కి ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి వెల్డర్ ట్రేడ్లో. దీంతో పాటుగా క్లాస్ 10 పాస్ అయి ఉండాలి. ఇందులో 3 వేకెన్సీస్ ఉన్నాయి. IMC 12023 పోస్ట్ కోడ్కి ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్లో. దీంతో పాటుగా క్లాస్ 10 పాస్ అయి ఉండాలి. ఇందులో టోటల్గా 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు చూసిన పోస్ట్స్ అన్నిటికీ శాలరీ వచ్చేసి గ్రేడ్ 3 ప్రకారం ఉంటుంది. అంటే శాలరీ వచ్చేసి 26,600 రూపీస్ నుండి 90,000 రూపీస్ వరకు ఉంటుంది. ఇప్పుడు చూడబోయే పోస్ట్కి శాలరీ వచ్చేసి గ్రేడ్ 5 ప్రకారం ఉంటుంది. అంటే 32,000 రూపీస్ నుండి 1,27,000 రూపీస్ వరకు ఉంటుంది. పోస్ట్ కోడ్ TCL 12023 పోస్ట్కి BSc పాస్ అయి ఉండాలి విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్తో. దీంతో పాటుగా మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కెమికల్ యాక్టివిటీస్ ఫీల్డ్స్ లేదా ల్యాబ్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ లేదా పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో. ఇందులో టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. TBR 12023 పోస్ట్ కోడ్కి ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి రిలవెంట్ కోర్సులో 2 ఇయర్స్ డ్యూరేషన్తో. దీంతో పాటుగా క్లాస్ 10 పాస్ అయి ఉండాలి. అండ్ ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇందులో టోటల్గా 15 వేకెన్సీస్ ఉన్నాయి. NTR 12023 పోస్ట్ కోడ్కి BSc నర్సింగ్ పాస్ అయి ఉండాలి లేదా పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ చేసి ఉండాలి. దీంతో పాటుగా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి 2 ఇయర్స్. ఇందులో టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు చూడబోయే పోస్ట్కి శాలరీ వచ్చేసి గ్రేడ్ 7 ప్రకారం ఉంటుంది. అంటే 37,500 రూపీస్ నుండి 1,45,000 రూపీస్ వరకు ఉంటుంది. CIV 12023 పోస్ట్ కోడ్కి 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్లో. దీంతో పాటుగా క్లాస్ 10 పాస్ అయి ఉండాలి. MEC 12023 పోస్ట్కి 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి మెకానికల్ ఇంజనీరింగ్లో. దీంతో పాటుగా క్లాస్ 10 పాస్ అయి ఉండాలి. ఇందులో టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. INS 12023 పోస్ట్ కోడ్కి డిప్లొమా చేసి ఉండాలి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్. ఇందులో టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్. ఈ ఏజ్ లిమిట్ వచ్చేసి 25th ఏప్రిల్ 2023కి చూసుకోవాలి. ఇక్కడ మెన్షన్ చేసిన పోస్ట్స్ అన్నిటికీ జనరల్ కేటగిరీలో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఇచ్చారు. NTR 12023 పోస్ట్ కోడ్కి మాత్రం మ్యాక్సిమం అప్పర్ ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్ ఇచ్చారు. SC కేటగిరీలో 6 టైప్స్ ఆఫ్ పోస్ట్కి 35 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. TCL 12023 పోస్ట్ కోడ్కి 38 ఇయర్స్ ఇచ్చారు. NTR 12023 పోస్ట్ కోడ్కి 37 ఇయర్స్ ఇచ్చారు. ST కేటగిరీలో కొన్నిటికి 35 ఇయర్స్ ఇచ్చారు. ఒక పోస్ట్కి 38 ఇయర్స్ ఇచ్చారు. NTR 12023 పోస్ట్ కోడ్కి 37 ఇయర్స్ ఇచ్చారు. OBC కేటగిరీలో TCL 12023 పోస్ట్కి 36 ఇయర్స్ ఇచ్చారు. NTR 12023 పోస్ట్ కోడ్కి 35 ఇయర్స్ ఇచ్చారు. మిగిలిన పోస్ట్స్ అన్నిటికీ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 33 ఇయర్స్. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్. అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ. జనరల్ OBC క్యాండిడేట్స్ 200 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఈ అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. SC, ST, EWS క్యాండిడేట్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. సెలక్షన్ మెథడాలజీ. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ CBT ఉంటుంది. CBT అంటే కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేసిక్ టెస్ట్లో కూడా ఎన్ని మార్క్స్ రావాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు.
ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ క్యాండిడేట్స్కి మినిమం 40% రావాలి. మిగిలిన వాళ్ళు మినిమం 50% స్కోర్ చేయాలి CBTలో, అంటే కంప్యూటర్ బేసిక్ టెస్ట్లో. కంప్యూటర్ బేసిక్ టెస్ట్లో టోటల్గా 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్ అండ్ క్వశ్చన్స్ ఆన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఆయిల్ ఇండియాకి సంబంధించినవి. దీనికి 20% ఆఫ్ మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్, అర్థమెటిక్ ఆర్ న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఈ సెక్షన్కి 20% మార్క్స్. నెక్స్ట్ డొమైన్ ఆర్ రిలవెంట్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, అంటే టెక్నికల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ ది క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్ కమెన్స్యూరేట్ విత్ ది లెవెల్ ఆఫ్ ది పోస్ట్, అంటే మీరు అప్లై చేసుకున్న పోస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి వచ్చేసి టోటల్గా 60% ఆఫ్ మార్క్స్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫార్మేట్లో ఉంటుంది, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నో నెగిటివ్ మార్కింగ్ అని ఇచ్చారు, అంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. ఎగ్జామ్ వచ్చేసి బైలింగ్యువల్, అంటే ఇంగ్లీష్ అండ్ అస్సామీస్ లాంగ్వేజ్లో ఉంటుంది. టోటల్ డ్యూరేషన్ వచ్చేసి కంప్యూటర్ బేసిక్ టెస్ట్కి 2 hours. కంప్యూటర్ బేసిక్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. కంపల్సరీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికేట్స్ ఆర్ టెస్టిమోనియల్స్. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ డాక్యుమెంట్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, అంటే మెడికల్ టెస్ట్ ఉంటుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? www.oil-india.com ద్వారా అప్లై చేయాలి. మీ కన్వీనియన్స్ కోసం నేను ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఆ లింక్ ద్వారా అయినా అప్లై చేయొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 28th March 2023 మార్నింగ్ 7 AM నుండి 25th April 2023 11:59 PM వరకు, అంటే 25th April midnight వరకు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.